అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ టికెట్లు కొట్టేటటువంటి కండక్టర్ అన్న బ్రతుకు మారట్లేదు, స్టీరింగ్ పట్టుకున్నటువంటి డ్రైవర్ అన్న బ్రతుకులు మారట్లేదు. ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం కూడా నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు, తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నారు. అయితే ఈ ధర్నా చేయబట్టి కూడా ఒక 3 రోజులు కావస్తూ ఉంది. అయితే ఇందులోనే 3 రోజులు కాకముందే నిజంగా చాలా మంది కూడా తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం పైన ఇప్పటికే ఏదైతే నర్సంపేటకు సంబంధించి శంకర్ గౌడ్ అనేటటువంటి ఒక డ్రైవర్ అన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యత్నం చేసుకోవడం జరిగింది. తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని కూడా అడగదలుచుకున్నా, అంటే ఎంతమంది ప్రాణాలని బలి తీసుకుంటారు, అంటే ఎంతమంది చనిపోతే మీరు వాళ్ళకు న్యాయం చేస్తారు? ఆర్టీసీ వాళ్ళు ఎవరైతే ఈ డ్రైవర్స్ ఉన్నారో, కండక్టర్స్ ఉన్నారో, వాళ్ళందరూ కూడా పెట్టినటువంటి డిమాండ్లని ప్రభుత్వం అమలు చేయాలంటే, ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలంటే ఇంకా ఎంతమంది సావాలి చెప్పండి. అరే ఏంది మరి? అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అక్టోబర్లో 2019 అక్టోబర్లో దాదాపు 52 రోజులు ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం కూడా రోడ్డులపైకి వచ్చేసి ధర్నాలు చేసారు. ధర్నాలు చేసి నీళ్లు తాగకుండా ఎండటెండలో మొత్తం కూడా మాకు న్యాయం చేయండి, ఆర్టీసీ ఉద్యోగులని గవర్నమెంట్లో విలీనం చేయండి అని చెప్పేసి ఆనాడు వాళ్ళ కష్టాలను చెప్పుకునే ప్రయత్నం చేశారు. 52 రోజుల పాటు కూడా ధర్నాలు చెప్పడం జరిగింది. తర్వాత కేసీఆర్ ఉండి, అరే మీరు ఇట్లా చేయకండి, ఇబ్బంది పడకండి, మీకు న్యాయం చేస్తాను, నేను ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తా, మీ కష్టాలన్నింటినీ కూడా పులి స్టాప్ పెడతా, మీ కష్టాలకు మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి చెప్పిండు. బట్ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా దయచేసి మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేయండి, దయచేసి మమ్మల్ని పట్టించుకోండి, మా కష్టాలను గుర్తించండి, బస్సులను పెంచండి, నానా అవస్థలు పడతా ఉన్నామని చెప్పారు, లేఖలు రాసిరు. కానీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ లేఖలను తీసుకొని పోయి చెత్తబుట్లో పడేసింది, ఆ లేఖలని పక్కన పడేసింది, పట్టించుకోలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులంతా కూడా, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు మొత్తం బంద్ పెట్టేశారు. బస్సులు మొత్తం కూడా బంద్ పెట్టేసి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఏ సంస్థతో పెట్టుకున్నా కూడా ప్రభుత్వానికి పెద్ద అంత వ్యతిరేకత రాదు. అంటే ఈ స్థాయిలో ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే, చాలా మంది తెలంగాణలో పేదవాళ్ళు, పేద ప్రజలందరూ కూడా ఎక్కువగా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేస్తారు. ఆర్టీసీ బస్సులలోనే ఎక్కి ఏదైనా గమ్యస్థానానికి వెళ్తారు. ఏదైనా మంచి కార్యం ఉన్నా, శుభకార్యం ఉన్నా, లేకపోతే ఇంకో కార్యం ఉన్నా, పండుగలున్నా, పబ్బాలున్నా, ఏమైనా కూడా ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, ఈ గ్రామంలో ఎక్కుతారు, వాళ్ళు దిగే దగ్గర వాళ్ళ గమ్యస్థానాల దగ్గర దిగుతారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బంద్ అయినాయి. బస్సులు బంద్ కావడంతో ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి పైన ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే, రేవంత్ రెడ్డిని తిట్టడానికి కొత్త కొత్త పదాలని సైతం వాళ్ళు నేర్చుకొని మరి రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నారు. అసలు భవిష్యత్తులో ఎక్కడ చూడలేదు ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి పైన ఈ రకంగా ఇంత తిట్లు తిడతా ఉంటే, ఇంత ఆవేశంగా, ఆగ్రహంగా ప్రజలు ఎందుకు మండిపడతా ఉన్నారంటే, ఆర్టీసీలో ప్రధానంగా ఫ్రీ బస్ పెట్టింది ప్రభుత్వం. ఫ్రీ బస్సు వల్ల చాలా మంది ఇక్కడ ప్రభుత్వం క్రెడిట్స్ కొట్టేసుకుంటుంది. ప్రజాపాలనలో ఫ్రీ బస్సు పెడుతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టింది, మాట ఇచ్చింది, నిలబెట్టుకుంది. అసలు ఎక్కడ కూడా సాధ్యం కాలేదు, రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. మొత్తం కూడా 600 అయినా, ఆకాశం కిందికైనా, భూమి మీనికైనా, ఏది ఏమైనా ఫ్రీ బస్సు ఆగది, ఫ్రీ బస్సు ముందుకోతుంది, ఫ్రీ బస్సు చాలా చక్కగా నడుస్తుందని చెప్పేసి ప్రభుత్వము క్రెడిట్స్ కొడుకుంటుంది. కానీ ఆర్టీసీ డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతుర్రా? ఆర్టీసీ డ్రైవర్లు నానా అవస్థలు పడుతుర్రు. బస్సులల్లా లెక్క ప్రకారం అయితే ఒక 50-60 మందిని ఎక్కియాలి, కానీ 100 మంది, 120 మంది ఎక్కుతా ఉన్నారు బస్సులల్లా. అంటే గవర్నమెంట్ ఎందుకు ఈ రకంగా చేస్తుంది? బస్సులను పెట్టే ప్రక్రియ చేయదు, బస్సులను పెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేయరు. ఆర్టీసీ డ్రైవర్లని మీరు ఫ్రీ బస్సు పెట్టారు, బాగానే ఉంది, కానీ బస్సులను పెంచలే కదా. ఒక బస్సులో 60 మంది ఎక్కే దగ్గర 120 మంది ఎక్కితే, ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? తర్వాత వచ్చి ఏదో ప్రతి చనిపోయినటువంటి వ్యక్తికి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి చేతులు దొరుకుకుంటారా? కరెక్ట్ కాదు కదా. బస్సులను పెంచలే కదా, లేదు, ఆ పని చేయట్లేదు. అదే ఒక ఆర్టీసీ బస్సుల విషయంలో ఇట్లా ఉన్నది. ఒక ఆటో డ్రైవరు ఒక 7 మందిని 8 మందిని ఎక్కించుకొని నడిపించుకుంటాడు, ఏదో ఒక 2-3 ఎక్కువ ఎక్కించుకుంటాడు.
అదే ఏదో కొంత డీజిల్కో లేకపోతే ఏదో కొంత డబ్బులు కలిసి వస్తే ఒక 50-60 రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఒక 2-3 ఎక్కువ ఎక్కించుకుంటే పోలీసు వాళ్ళు పక్క కాపి దించిపోయాను ఫస్ట్ ఫోటోలు కొట్టుడు ఫైన్లు వేస్తుడు. మరి బస్సులకు ఎవరు వేయాలి ఫైన్లు? అంటే ప్రభుత్వానికి ఏమో ఒక న్యాయము, పేద ప్రజలకు సామాన్య ఆటో డ్రైవర్లకేమో ఒక న్యాయము. మరి ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా మొండి పట్టుబట్టింది? ఆర్టీసీ డ్రైవర్లు ఎందుకు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానంగా వాళ్ళ డిమాండ్లను ఎందుకు అమలు చేయలేకపోతుంది? అంటే ప్రభుత్వాలతోని సాధ్యం కాలేదు. అంటే ఇక్కడ నేను ఇంకా ప్రభుత్వాలను ఒకటే అడగదలుచుకున్నా. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. అరే మీతో కనీసం అది కూడా చేతనైతే లేదా? కనీసం గా మాత్రం కూడా చేతన కాకపోతే మీరు ఎందుకు? నాకు అర్థం కాదు. మీ ప్రభుత్వాలు ఎందుకు? బంద్ చేసుకోండి, మొత్తం దుకాణాలు బంద్ చేసుకొని పదవులకు రాజీనామా చేయండి. మాతో కావట్లేదు, మేము పరిపాలన చేయలేము అని చెప్పేసి రాజీనామా చేసుకోండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కండక్టర్లు బస్ డ్రైవర్లు ఉన్నారో వీళ్ళని కనుక గవర్నమెంట్లో విలీనం చేస్తే వీళ్ళకు జీతాలు ఇవ్వాలి, సమయానికి జీతాలు పెంచాలి. ఆ జీతాలు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, పైసలు లేవు. మరి అందుకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు కనుక వీళ్ళని ఆర్టీసీలో మొత్తం కూడా గవర్నమెంట్లో ఆర్టీసీని విలీనం చేస్తే వీళ్ళకి జీతాలు సమయానికి రావాలి, జీతాలు పెంచాలి, జీతాలు ఇవ్వాలి, అన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగుల కిందనే ఇవ్వాలి. సో మరి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పేసి పక్కన పెట్టింది దాన్ని. ఇక అదే విధంగా ఆర్టీసీ డ్రైవర్లు ప్రధానంగా కండక్టర్లైనా డ్రైవర్లైనా వాళ్ళు అడిగే దాంట్లో, వాళ్ళు డిమాండ్ చేసిన దాంట్లో, సరే డబ్బులు లేవు మీ దగ్గర, ఓకే, ఆ బిల్లులను ఏదైతే ఆ హామీలను పక్కన పెట్టండి, వేరే డిమాండ్లు ఉన్నాయి కదా, డబ్బులు కాకుండా వేరే డిమాండ్లు ఉన్నాయి వాళ్ళవి. ఏంటి? జీతాలు, మీరు జీతాలు సమయానికి ఇవ్వకుండా సరే మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగుల కింద గుర్తించండి. సో అటువంటి మాటలు వాళ్ళు చెప్తారు. మీరు పైసల విషయంలో నిర్ణయం తీసుకోకుండా మీ దగ్గర పైసలు లేకపోతే కనీసం వాళ్ళు వేరే మాటలన్నా చేయాలి కదా. వాళ్ళు ఒక 15 మాటలు చెప్తే కనీసం అందులో ఒక 10, ఒక 7, 8 చేయాలి కదా. అరే గా మాత్రం చేయకపోతే ఎట్లా? ఆర్టీసీ డ్రైవర్లు అందరినీ కూడా ప్రభుత్వము ఏదో వాళ్ళు దొంగలు అన్నట్టుగా, ఏదో వాళ్ళు ఉగ్రవాదులు అన్నట్టుగా పోలీసుల చేత లాఠీ చార్జీలు చేపిస్తూ ఉంది, పోలీసులను పెట్టి కొట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏంది ఇది? ప్రజాప్రభుత్వమా? ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? అట్లా అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది అంతే, ప్రజలు అనుకోవట్లేదు. ఇవాళ ఆర్టీసీలో మాకు సిగ్గు లేదు, మేము సిగ్గు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము నిజంగా రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత నరక యాతన అనుభవిస్తాము, యాతన అనుభవిస్తూ ఉన్నాము, ఇబ్బందులు పడుతూ ఉన్నాము, నానా అవస్థలు పడుతూ ఉన్నాము, అసలు ఈ రకంగా ఉంటుందని చెప్పేసి అసలు అనుకోలేదు. బస్సులని సమయానికి వేసే ప్రయత్నం చేయరు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా సమ్మె పెడితే మేము ఎక్కడికి పోవాలి, మా ప్రయాణాన్ని మేము ఎట్లా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులంతా, ప్రజలంతా కూడా మండిపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? ప్రైవేటు డ్రైవర్లను పెట్టి, ప్రైవేటు కండక్టర్లను పెట్టి నడిపిస్తారట. ఎక్కడ సాధ్యమవుతుంది అది? ఎంతమందిని పెడతారు? సాధ్యమయ్యేటటువంటి పనేనా అది? అది కాదు కదా. ఎంతమందిని తీసుకొని వస్తారు చెప్పండి? ఇప్పటికే చాలా మంది ఆందోళన చెందుతా ఉన్నారు, చనిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించి, అరే ఇట్లా కాదా, ఇట్లా చేద్దాము, మీరు ధైర్యంగా ఉండండి, మీకు నెరవేరుస్తాము, ఇంత చేస్తాము, లేదంటే ఇప్పుడు కొన్ని చేస్తూ ఉన్నాము, ఇంకొన్ని రోజులలో చేస్తాము, ఈ రకంగా ఉంటుంది. కానీ పోలీసుల చేత వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు సంబంధించి అక్కడ తాండూరు టౌన్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారో తెలుసానే? మొత్తం కూడా టెంట్ హౌస్లకు ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఏం చెప్తా ఉన్నారంటే టెంట్ హౌస్ వాళ్ళు టెంటులు కానీ, ఫంక్షన్ హాల్లు కానీ, చైర్లు కానీ, అదేవిధంగా ఏవి కూడా ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు ఇవ్వద్దు, అది ప్రభుత్వానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు, సమ్మె ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ఏమి చేయొద్దు, ప్రభుత్వానికి అసలు ఎక్కడ కూడా మచ్చబడొద్దా? అంటే వాళ్ళు నష్టాలలో ఉండని, ఇబ్బందులు పడని, వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా అవస్థలు పడని, ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఆగమాగమైనా కూడా మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావద్దా? అంటే మీరు ఇచ్చేటటువంటి జీతాలతోనే వాళ్ళు నడిపియాలనా? మీరు ఇచ్చే దాంట్లోనే వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం చేయాలనా? అంటే వాళ్ళు అడగొద్దు ఇక ప్రభుత్వాన్ని అడిగితే కొడతారు, తిడతారు, కేసులు పెడతారు. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? ప్రజాప్రభుత్వం అంటే అందరినీ కూడా కడుపున పెట్టుకొని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటే అప్పుడు ప్రజాప్రభుత్వం అవుతుంది. కానీ వాళ్ళ హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడే, ఫ్రీ బస్ వల్ల మహిళలు ఇబ్బంది పడే, అసలు ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. చాలా దారుణంగా ఈయన రేవంత్ రెడ్డి ఏమో మొత్తం కూడా 600 అయినా 106 అయినా నేను నడిపిస్తా ఫ్రీ బస్ అంటాడు. నువ్వు నడిపియా, నిన్ను ఎవరు వద్దన్నారు? నువ్వు బస్సులు పెంచాలే కదా. బస్సులు పెంచకుండా ఓ 100 మందిని పెట్టి ఒకటే గిన్నెలో 100 మంది తినుండి అంటే ఎట్లా తింటారా? నాకు అర్థం కాదు.
ప్రభుత్వానికి గింత కూడా సోయి లేకపోతే ఎట్లా? బస్సులో టైర్ల కింద పడి జనాలు చచ్చిపోతుంటే కూడా మీకు సిగ్గు అనిపిస్తలేదా? సిగ్గు వస్తలేదా? చాలా దారుణం ఈ పరిస్థితి. ఎవరికి కూడా రావద్దు. ఆర్టీసీ డ్రైవర్లు ఏం చెప్తా ఉన్నారంటే బస్సులు పెంచండి, బస్సులు పెంచకుండా మేము నడిపిస్తే జనాలంతా కూడా మమ్మల్ని తిడతా ఉన్నారు, మమ్మల్ని కొట్టడానికి వస్తూ ఉన్నారు, మాయపోయికి వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇవాళ బస్సులలో కండక్టర్లు కనీసం టికెట్లు కూడా కొట్టడానికి కదలలేనటువంటి పరిస్థితి. బస్సులో మొత్తం కూడా రద్దీ ఏర్పడతా ఉంది, జనాలు మొత్తం కూడా కిక్కిరిసిపోతా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన లేదు. కనీసం ఆ ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు వాళ్ళు చెప్పేటటువంటి కనీసం వాళ్ళు అడిగినటువంటి మాటలని నెరవేర్చే ప్రయత్నం కూడా చేయకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు చెప్పండి? అది ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా రాజకీయ నాయకులు అంటే అందరికీ సరిసమానంగా ఉండాలి, ప్రజల కష్టాలను గుర్తించాలి. ఇవాళ ఆర్టీసీ బంద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కానీ ప్రజలు కానీ పేదవాళ్ళు కానీ ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సులు మొత్తం బంద్ అయిపోయినాయి. ప్రైవేట్ వాళ్ళని పెడితే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? ఎక్కడికో తీసుకుపోయి ఎవరినో గుద్ది చంపితే ఎవడైతాడు బాధ్యత? ఎవరు వహిస్తారు? ప్రైవేట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు. వాళ్ళని పెట్టి ఎట్లా నడిపిస్తారు? అది ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటుంది ప్రభుత్వము? ఇప్పటికే శంకర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. ఇంకెంతమందిని బలి తీసుకుంటారు చెప్పండి? ఇంకెంతమంది చచ్చిపోవాలి ప్రభుత్వంకు? వాళ్ళకు మీరు న్యాయం చేయాలంటే ఎంతమంది కావాలి? అప్పట్లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యమం జరిగింది, అప్పట్లో బలిదానాలు జరిగినాయి రాష్ట్రం కోసం, రాష్ట్ర సాధన కోసం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా జరుగుతున్నాయి. వాళ్ళు అడిగింది ఏంటి చెప్పండి? ప్రభుత్వంలో విలీనం చేయండి అని చెప్పేసి అడిగారు. అంతకుమించి ఏమి పెద్ద ఇంకా వేరే హామీలు అడగలేరు కదా. పక్క రాష్ట్రంలో ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లందరినీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసింది. అరే చంద్రబాబు అంత చక్కగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్ విలీనం చేసి చక్కగా అందరికీ కూడా జీతాలు వేస్తూ మంచిగా చూసుకుంటా ఉన్నాడు. మరి అటువంటి పనిని రేవంత్ రెడ్డి ఎందుకు చేయకపోతా ఉన్నాడు? ఎందుకు రేవంత్ రెడ్డితో ఆ పని సాధ్యం కాలేకపోతుంది? చంద్రబాబు దగ్గర ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, ఇద్దరు కలిసే చేస్తారు కదా. మరి ఈయనకి ఎందుకు సాధ్యం కాదు చెప్పండి? అరే మీరు గవర్నమెంట్లో విలీనం చేయండి కదా, బస్సులను పెంచండి, ఏమైతుంది చెప్పండి? ప్రజల కోసం అప్పు చేస్తే పెద్ద పోయేదేమి లేదు కదా. ప్రజలకు మంచి ప్రయాణాన్ని అందించండి, మంచిగా ప్రజలందరూ కూడా గమ్యస్థానాలకు సేఫ్గా వెళ్ళాలి కదా. 120 మంది బస్సులు ఎక్కితే ఉంటుంది అనే బస్సు ఏమైనా గుద్దుకుంటే చెట్టుకో గుట్టకో గుద్దుకుంటే ఏమైతే చెప్పండి? సంటి పోరగాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, లేకపోతే గర్భిణీ స్త్రీలు ఉంటారు. ఆ బస్సులలో అయితే ఇవాళ గర్భిణీ స్త్రీలు ఎక్కే పరిస్థితి లేదు. అరే నాయన 10 రూపాయలు పోయినా సరే ఓ ఆటో కట్టుకొని పోతాం కానీ ఆ బస్సు మాత్రం ఎక్కమని చెప్పి చెప్తా ఉన్నారు. మీ ఫ్రీ బస్సు గట్ల ఉన్నది భాగవతం చూసుకోండి. మరి మీ ఫ్రీ బస్ ఏమో మీరు మంచిగా ఉంది, అద్భుతంగా ఉంది, చక్కగా ఉంది అని చెప్పేసి మంచి మంచి సూక్తులు నీతి వాక్యాలు పేపర్లలో లేపిస్తారు. కానీ ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్టీసీ మొత్తం కూడా గవర్నమెంట్లో విలీనం చేయాలని చెప్తే దాన్ని చేయరు, వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళ డిమాండ్లని కనీసం వినరు. వాళ్ళని పోలీసులను పెట్టి కొట్టిస్తా ఉన్నారా? వాళ్ళని పోలీసులను పెట్టి కొట్టిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? దానికి అన్నిటికీ కూడా కొట్టించడం సమాధానం కాదు కదా, లాఠీ చార్జీలు చేయించడం సమాధానం కాదు కదా. ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఆలోచన చేయండి. ఏదో ఆర్టీసీ డ్రైవర్లని కండక్టర్లందరినీ కూడా టెర్రరిస్టుల లెక్క లేదంటే ఉగ్రవాదుల లెక్కలు ఇంకో లెక్క అట్లా చూడడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంకా ఎవరు కూడా చనిపోకముందే దయచేసి ఆర్టీసీ కండక్టర్లకు డ్రైవర్ అన్నర్లకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇబ్బందులు పడకండి, ఎటువంటి ఆత్మ బలిదానాలు చేసుకోకండి, అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రభుత్వం పైన ఖచ్చితంగా పోరాటం చేయండి, ధర్నాలు చేయండి. మీకు రావాల్సినటువంటి ఏదైతే వాటా ఉంటుందో, మీకు జరగాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉంటుందో, మీ డిమాండ్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం చేసే వరకు, అమలు చేసే వరకు మేము కూడా మీ తరపు నుంచి ప్రభుత్వానికి మాట్లాడతాము. ప్రభుత్వానికి కూడా మీ అందరి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాము. కానీ మీరు అటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి, ధర్నా చేయండి, పోరాటం చేయండి. కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రభుత్వం పైన ఖచ్చితంగా పోరాటం చేద్దాం. కాబట్టి మీరేమనుకుంటా ఉన్నారు? ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు అందరిపైన బస్సులు మొత్తం కూడా ఎక్కడికక్కడ బంద్ అయిపోయినాయి. బస్సులు బంద్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులంతా కూడా నానా అవస్థలు పడుతూ ఉన్నారు, నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి పక్క రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేసి చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తా ఉంటే మన రాష్ట్రంలో మాత్రం చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడానికి ప్రభుత్వం మాత్రం ముందుకు రావట్లేదు. ఎందుకు ముందుకు రావట్లేదు? ప్రభుత్వం దగ్గర ఏం లేదు, బడ్జెట్ లేకపోతే వేరే హామీలన్నా ఆర్టీసీ డ్రైవర్లు చాలా ఇచ్చారు ప్రభుత్వానికి. సో మరి వాటినన్నా అమలు చేయాలి కదా అని చెప్పేసి
వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మారుతుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీకేమైనా సమస్యలు ఉంటే కానీ, మీకు ఏమైనా కష్టాలు ఉంటే కానీ మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక వీడియో తీసి టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి మీ అందరి గొంత ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అదే విధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.